ముందు సంవత్సరం అయితే చాలా బాధపడ్డాను. ఉండిపోతే ఎవరికైనా వేడవుతాయి, ఏంటి ఉండిపోతే అంటే కష్టాలే కనపడుతున్నాయి, వయసు నుంచి కష్టాలే కనపడుతున్నాయి, బాధపడుతుంది, చాలా బాధపడుతుంది. వాళ్ళ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, నేను ఎవరో తెలియపోయినా సరే నా దగ్గర చాలా మంది వచ్చి చాలా విధంగా ఎన్నో రకాలుగా నాకు, నేను కుట్టే మిషన్ నాకు ఎవరున్నారు చెప్తానికి ఎవరో లేరు కదా అనుకునేదాన్ని, కానీ దేవుడే సాయం చేస్తున్నారు. ఆలుబట్టాలు చాలా మంది వస్తున్నారు. ఖాళీ లేని పని ఆంటీ గారు ఎప్పుడు అనేవారు, చేతి పని దీవించండి బాబయ్య, ఖాళీ లేని పని కలగ చేయండి పండుగ అనేవారు. ఆంటీ గారి ప్రార్థన నిజంగా నిజమైంది. ఈ దేవుడి సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. మా పిల్లలు కూడా బాగా చదువుకునే వాళ్ళ, మీ అందరి ప్రార్థనలో పెట్టండి, మేము మంచిగా ఇల్లు కట్టుకుండేలా. ఇది అంటే నాకు ఇప్పటి నుంచో ఒక విషయం ఏంటి ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు అనుకోలేదు. మా చెల్లెని ఒక అమ్మాయి ఉంటుంది, మిషన్ ఎక్కగానే బావి ఇవాళ 10 జాకెట్లు కుట్టేళ్తుంటే దండం పెట్టుకుంటే, అక్క నువ్వు ఎంత అలాగనుకున్నా 10 జాకెట్లు ఎలా కుట్టేస్తావే, తప్పు కదా, దేవుడిని అలాంటివి వాడకూడదు కదంటే, కనీసం 5 కుడతాను కదా అని అన్నాను ఒకసారి. అంటే నిన్న అక్క మీ దేవుడు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడంటావు కదా, ఇల్లు కట్టుకోవాలని కోరుకోవే అని అడిగిందండి నన్ను. అంటే నేను అన్నాను, అది నా ఊపికి మించిన కోరిక, ఆ కోరిక నేను కోరకూడదు, నేనున్న స్థితికి ఈ నీడ ఎలా నిలబడితే చాలు అని అనుకుంటున్నాను అని అన్నాను తనతో ఫోన్లోని. అంటేనే నీ దేవుడు నీకు ఇల్లు ఇచ్చేస్తాడేమో, నేను అడిగితే నీ ఇల్లు కట్టుకోవాలని కోరుకో ఈ సంవత్సరం అన్నది అని అనుకుంటున్నానండి. ఇల్లు కట్టుకుంటే బాగుందని నాకు కూడా అనిపిస్తుంది. రాత్రి కొత్త సంవత్సరం వచ్చిన వెంటనే నేను కళ్ళు మూసుకుని ఈ సంవత్సరం అనుకుంటున్నాను బాబాయ్ ఏంటో తెలియదు, ఇల్లు కట్టుకోవాలని నాకు ఎందుకో అనిపిస్తుంది తండ్రి, అంత స్తోమత అయితే నా దగ్గర లేదు నాయన, కానీ ఎందుకో అనిపించింది మీ దగ్గర కోరుకుంటున్నాను నాయన, న్యాయపరమైన కోరిక అయితేనే తీర్చండి అని అనుకున్నానండి. మీ అన్నదైన ప్రార్థనలో పెట్టండి. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఇక నూతన సంవత్సరంలో వారి యొక్క కుటుంబంలో యేసు క్రీస్తు నామములో ఆ నూతన కార్యం కూడా యేసు జరిగించబడును గాక, చేయును గాక. ఆమెను ఎవరు చెప్పడం లేదేంటి, కొంచెం వినబడాలి, గట్టికి రావాలి. దాన్ని బట్టి పక్కలు కూడా ఆమె అని చెప్తారేమో అని కూడా అనుకోవాలి కదా. అది కొంచెం అది ఆమె అంటే వారి యొక్క మంచిని కోరుకుంటూ ఉండాలి. అది చెప్పండి. ప్రభునామ స్తోత్రం అండి. ఆంటీ గారికి, అంకుల్ గారికి, బ్రదర్కి అందరికీ నా కూర్చున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి. మేమైతే చిన్న బలహీనతల వల్ల చర్చ్ కూడా రావట్లేదు. ఈ నూతన సంవత్సరంలో కూడా మేము పాలు పంచుకోలేమేమో అనుకున్నాము, కానీ దేవుడి దయ వల్ల దేవుడు నిజంగా తన దయలో మమ్మల్ని నుంచి ఈ రోజున దేవుని సన్నిధిలో నూతన సంవత్సరం జరుపుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతైనా రుణస్థులమండి మేము. అలాగే పెద్ద బాబు చాలా నీరసంగా ఉంటున్నాడు, 2 బిడ్డల కోసం కూడా ప్రేయర్ చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరిని కాచి కాపాడే వాడుగా ఉన్నాడు మన దేవుడు. దేవుడు ప్రతి ఒక్కరిని కాచి కాపాడే వాడుగా ఉన్నాడు మన దేవుడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డలే. హల్లెలూయా. తప్పులు కొట్టండి అందరు కూడా తప్పు కొట్టాలి. కంటి పిల్లలు పాప, ఆ పాప ఏంటంట చూడకుండా పాట పాడింది. ఆ పాప పాట పాడతావా? సరే, ఇంకెవరు సాక్షులు చెప్పని ఉన్నారా? కూడా చిన్నది అన్న బలహీనత ఉందనగానే వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారండి. దైవజనులు ఎప్పుడు విడిచిపెట్టలేదండి. దేవుడండి పోయిన సంవత్సరం నుంచి సంవత్సరం వరకు పాప విషయంలో ఏంటి, నా విషయంలో ఏంటి, చిన్న చిన్న బలహీనతలు ఇబ్బందులు వచ్చినాయండి. మరి దేవుడు కాచి కాపాడాడండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించాడు. వాగ్దానం బట్టి మనం ముందుకు సాగే వరకు ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో మీకు అందరికీ నీ శుభాలు తెలియజేస్తున్నాను. వచ్చేవాళ్ళందరికీ ప్రేమని దేని పెట్టారా, ఈ ప్రేమను నిత్యము మనం కొనసాగితే ఉండాలి. ప్రభువులు ఎక్కువగా ఉంటే దేవుడు ఆశ్చర్య రీతిగా కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధమైన దేవ, ప్రేమ గల యేసయ్య, నీ ఘనమైన నామట్టి స్తుతులు స్తోత్రాలు నీ చెల్లించుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నీ బిడ్డలందరూ కూడా అడుగు పెట్టారు ప్రభువా. నూతన క్రియ జరిగించుకోండి, నీ మహిమతో నింపండి, బలపరచండి. బలహీనతలో ఉండాలని లేవనెత్తండి ప్రభువా. నీ శక్తినిచ్చి నడిపించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా నీకు వందనాలు. మా హృదయాలు నీ తట్టు ఉండే కృపను దయచేయండి. పరిశుద్ధాత్మ మాతో మాట్లాడి నడిపించమని యేసు నామమున ఇచ్చిన పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి చక్కని పాటలు పాడున్న బిడ్డలకి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే వాకింగ్కి వెళ్దాం, చాలా టైం వస్తుంది. అపోస్తలుడైన పౌలు రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూద్దామా. అపోస్తలుడైన పౌలు మేన్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతాడు మనకి కదండి. మనము మాట్లాడే కాదు, దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుడు మాట్లాడితే కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. మీరందరూ కూడా క్రీస్తులో ఉన్నారు కదా. మీరందరూ కూడా వచ్చే వాళ్ళందరూ కూడా క్రీస్తులో ఉన్నారు అని నమ్ముచున్నాను. కనుక దేవుడు మాట్లాడంటే ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్త ఆయను ఉంది అక్కడ. హల్లెలూయా. మన జీవితాలు కూడా సరి చేసుకోవడానికి నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుని ప్రభు దగ్గర పాదాల దగ్గర మనం ఉన్నట్లయితే నూతనంగా మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం నూతనంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎడల ఎంత జాలి చూపిస్తున్నాడు కదండి. క్రీస్తునందున్న ఎడల నీవు నేను క్రీస్తునందు ఉన్నట్లయితే చాలు, గొప్ప నూతనంగా వాళ్ళని మార్చబడతావు. నూతనంగా వాళ్ళు మార్చబడి దేవుని సన్నిధిలో నిత్యం వెలిగించబడేవారు ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాడంటే కొరింథీయుల సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామములో కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అక్కడ ప్రతి బిడ్డను నూతనంగా ఉండాలి, నూతనంగా మనము జీవించాలి. పాతవి గతించిపోతాయి కదండి. సంవత్సరాంతా కూడా మన శ్రమలు వచ్చినా అవన్నీ కొట్టుపోతాయి. నూతనంగా మనకు కావాలంటే తీర్మానము చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానాలే మనకు హృదయాలు హత్తుకుంటాయి. తీర్మానం లేకపోతే మనము ముందుకు సాగలేము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమదేని సంగమా, దేవుడు మనతో మాట్లాడే దేవుడు, నీతో నాతో అందరితో మాట్లాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు కీర్తనకారుడు, అంటాడు 65వ అధ్యాయంలో కీర్తన 11వ వచనం చూద్దామా. సంవత్సరం అంతా కూడా సంవత్సరములు నీ దయా కిరీటము. హల్లెలూయా. చూడండి, సంవత్సరాంతా కూడా ఆయన దయా కిరీటం ఇస్తూనే ఉంటున్నాడు, మనకి ఇస్తూనే ఉంటున్నాడు. ఆయన పొందుకోలేకపోతున్నాం మనం. హల్లెలూయా. దయా కిరీటం సంవత్సరాంతా కూడా ఆయన దయ చూపిస్తున్నాడు. కానీ మనమే చూపిస్తున్నాం. ఆయనకి ఏమి ఇస్తున్నాము, ఆయన ఏనికి మనము చేస్తున్నాము ఒక స్వపరి చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనము సంవత్సరాంతా కూడా కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు మనకి. కనుక మనము ఆయన ఇచ్చిన దయా కిరీటము మన మీద ఉంచుతున్నాడు. నువ్వు బయటికి వెళ్ళినా ఇంటికి వచ్చినా ఆయన కిరీటం ఉంటుంది మనకి, ఆయన దయ ఉంటుంది మనకి కదండి. అది మనసు మనం ఏం చేయాలంటే జ్ఞాపం చేసుకోవాలి హృదయాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేస్తున్న ప్రతి పని కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. ప్రతిది కూడా దేవుడిలో యేసుక్రీస్తు ప్రభువారు చూస్తూనే ఉంటున్నాడు. నా బిడ్డ ఎప్పుడు వస్తాడో, నా కుమారుడు ఎప్పుడు ఉంటాడో, నా సొత్తుగా ఎప్పుడు ఉంటాడో, నా మాట వింటాడు, నా ఒక
నా యొక్క వాక్యాన్ని, ఆ వాక్యాన్ని దేవుడు చేత పట్టుకుని ఎప్పుడు ఉంటాడని ఆలోచన చేసుకుంటూ ఉంటాడు. ఆయన దయా కిరీటం అంటే ఆ కిరీటము ధరించి నీకు నన్ను ధరించుకుని వారు ఉంటే మంచిదని ప్రభు పేరిట మనం చేస్తున్నాడు. ప్రియమైన దేని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. అప్పుడు సింహాసనం ఉండిన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనదిగా, హల్లెలూయా, ఇదిగో సమస్తము నూతనమైనది. నీ జీవితం అంతా నూతనముగా చేసే దేవుడు ఎక్కడున్నాడంట? సింహాసనం కూర్చుని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇదిగో సమస్తమైన నేను నివసించోడు, నేను భూమి మీద నుంచి భూమికి వచ్చాను కాబట్టి ఇదిగో చెప్తున్నది ఏంటి? ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను అంటున్నాడు. నూతనమైనదిగా చెప్పుచున్నాను. నీవు, నేను, మన బంధువులందరూ కూడా, మన కుటుంబం అందరూ కూడా నూతనంగా మార్చబడాలి. నూతనంగాను దేవులను మార్చబడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నూతనంగా మనం ఉండాలి. నూతనమైన, హల్లెలూయా కదండి, నూతన సమస్తము నూతనమైనదిగా చేయుచున్నామని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవని గనుక రాయమని ఆయన నాతో నీతో చెప్పుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నూతనమైన జీవితం ఈ రోజు నుంచి మనము మొదలు పెట్టి వరకు ఉండాలి. ఈ రోజు నుంచి మనం కదండి దేవుని సన్నిధికి వచ్చి నూతనంగా మనము వెలిగించబడాలి. నూతనమైన జీవితంలో ఉండాలి మనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఎలా ఉండాలంటే నూతన సంవత్సరాలు వెలిగించబడాలి. నూతన సంవత్సరం సమస్తం చేయగలవాడు ఆయన మీద వేయాలి మన భారం అంతా. చూడండి, సాక్షాలు చెప్పారు కదా కదండి, గత సంవత్సరం అంతా కూడా ఎన్నో కష్టాలు అనుభవించాం, ఎన్నో బాధలు అనుభవించాం. దేవుడు మాకు విడుదలిచ్చాడు, దేవుడు మాకు స్వస్థత ఇచ్చాడు అని సాక్షులు చెప్తున్నారు, సాక్షాలు చెప్పుకున్నారు. ప్రియమైన దేని బిడ్డలారా, నియమకా చేసేది దేవుడే చేస్తున్నాడు. స్వస్థకార్యాలు ఆయన చేస్తున్నాడు, అద్భుతంగా చేస్తున్నాడు. అది మనం జ్ఞాపం చేసుకోవాల్సిన అవసరత ఈ నూతన సంవత్సరంలో మనము జ్ఞాపం చేసుకోవాలి. ప్రభువుని వెంబడించాలి, ప్రభువుని స్తుతించే వరకు ఉండాలి. ప్రియమైన దేని బిడ్డలారా, మన జీవితంలో ఇంకనో లోతైన అనుభవం మనం నివాసం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేని బిడ్డ, ఒక మాట ఉంది. హబక్కూ గ్రంథం నుంచి ఒక మాట సెలవిచ్చుకుందాం. హబక్కూ గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. హల్లెలూయా. యెహోవా సంవత్సరం జరుగుచుండగా యేసు ప్రభువు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నూతన సంవత్సరం జరుగుచుండగా, ఇదిగో నూతన సంవత్సరం జరుగుతున్నాయి, దానిలోకి వెళ్ళవలసిన వారు ఉండాలి మనము. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే దేవుడు, నిజమైన దేవుడు, మనకు రక్షణ ఇచ్చే దేవుడు కదండి. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుస్తాను అంటున్నాడు. నూతనమైన కార్యాలు, నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలు చూస్తామండి మనము. చాలా మంది ఏమనుకుంటారంటే గతించిపోయినాయి కాబట్టి, పాతవి గతించిపోయినాయి కాబట్టి మనము నూతన పరచబడారుగా ఉండాలా. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, స్పష్టమైన జరుగుతున్నాడు. యెహోవా నూతన సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరుస్తాను, నీ కార్యములు నూతన పరుస్తాను, నేను నీ కార్యాలు అద్భుతంగా చేస్తాను నూతన సంవత్సరములో కదండి. మన దేవుని బిడ్డలారా, ఇంకేమన్నాడు? సంవత్సరము జరుగుచుండగా కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపంకు తెచ్చి కొనుకోము. హల్లెలూయా. మనలో సంవత్సరానికి సంవత్సరం కూడా కోపంతో ఉంటాడు ఇతను. ఏ మార్పు లేదా అనుకొచ్చాము. ఆ కోపాన్ని కూడా ఉండకూడదు మనలో. హల్లెలూయా.
కనుక దేని బిళ్ళరా సంవత్సరము జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపనముకు తెచ్చుకొనుము. హల్లెలూయా. నిజమే, మనము గత సంవత్సరం నుంచి చాలా కోపిష్టి మారిపోయాడు. దేవుని తెలుసుకున్న తర్వాత ఆ కోపమంతా ఏమైపోయిందో కనపడతలేదు. హల్లెలూయా. మనం మార్పు రావాలి. దేవుని కార్యాలు చూడాలంటే నువ్వు మార్పు రావాలి. సంవత్సరం అంతా కూడా దేవుడు నేను కాపాడుతున్నాడు, కొనకాడు, నిద్రపోడు అని లేఖనాల్లో కూడా సెలవిస్తున్న దేవుని బిడ్డలారా, మనము ఏం చేయాలంట, మనము ఆయనకు లోబడే మనసు ఉండాలి. ఆయనకు లోబడే మనసు మనలో ఉండాలి. ఈరోజు చెప్తున్న దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మంచి మాటలు చెప్పాడు. మరియమ్మకి లోబడింది. మరియమ్మ గారించినట్ట లోబడ్డాది. అలాగే యేసేపు కూడా లోబడ్డాడు. అలాగే తూర్పు దేశ జ్ఞానులు కూడా లోబడ్డారు కదండి. గొల్లలు కూడా లోబడ్డారు. దేని బిడ్డరా, లోబడే మనసుతో మనకు ఉండాలి. ప్రభువులో మనకి లోబడాలి, దేని వాక్యానికి లోబడాలి, ప్రార్థనకి లోబడాలి. అమ్మా మందిరికి రమ్మంటే రేపు వస్తానండి బ్రదర్ గారు, ఇవాళ నాకు పని ఉంది, చుట్టాలు వచ్చారండి అని చెప్పుతూనే ఉంటాం. ఎక్కడుంది మన మనస్సు? లోబడే మనసు. దేవుని వాక్యానికి నువ్వు లోబడి తద్వారా నువ్వు నడుచుకున్నట్లయితే ప్రభువు నీకు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన దేవుని బిడ్డలారా, మనము సంవత్సరాలు జరుగుతున్నాయి కదండి, ఇంకా జరుగుతున్నాయి, ఇంకా శోధనలు అవుతున్నాయి, ఇంకా జరుగుతున్నాయి. కానీ మార్పు లేకపోతే నీ జీవితము వ్యర్థమే. హల్లెలూయా. మార్పు దగ్గర ఉండే మార్పు ఎప్పుడైతే వస్తుందో నువ్వు సాక్షి చెప్తూనే ఉంటావు. మార్పు ఎప్పుడైతే నీలోంచి వచ్చిందో, నీలోంచి రావాలి, నీ హృదయం రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు సాక్షి చెప్పేవారిగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇది. హల్లెలూయా. ఇంకో మాట ఉంది దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండం కదండి 11వ అధ్యాయం 12వ వచనం చూద్దామా. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే ఇది. పరిశుద్ధ గ్రంథము అభిషేకించి దేవుడు పంపబడిన అభిషేకులు, అభిషక్తులు ఇది రాసిచ్చాడు. హల్లెలూయా. దైవ గ్రంథాన్ని దేవదూతలు రచించాయి. ఇన్ని కూడా ఆ దేవదూతల ద్వారా చెప్పబడే మాటలు ఇవి. అందుకే నేను దేవుడు అంటున్నాడు, ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటే, నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటదంట. హల్లెలూయా. సంవత్సరాన్ని మొదలుకొని మళ్ళీ సంవత్సరాంతం దాని మీద ఉంటుందండి కన్నులు. యేసు ప్రభువు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు కదండి. ఈ సంవత్సరం అయిపోయింది కండి, ఇది వెళ్దాంలే అని అనుకోవచ్చేమో. దేవుని కన్నులు నీ మీద, నీ కుటుంబం మీద, అందరి మీద ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కను దృష్టి ఉంటది. దేవుని కను దృష్టి ఉంటది. ఎప్పుడు కూడా నూతన పరచడానికి ఆయన కను దృష్టి ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవాను కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటది. అది నువ్వు జ్ఞాపం చేసుకోవాలి. దేవుడు చూడలేదే పర్వాలేదు, సీరియల్ చూద్దాం. దేవుడు చూడలేదే సినిమాకి వెళ్ళిపోదాం. అంతమంది ఉంటున్నారు అలాగా. దేవుడు చూడలేదు, సీరియల్ చూద్దాం. గమనించండి ప్రియబిడ్డలారా, ఖాళీ సమయం, మన సమయం వచ్చినప్పుడు దేవుని దగ్గర పోరాడాలి. దేవుని సన్నిధికి వచ్చి పోరాడాలి. మోకాళ్ళ మీద ప్రార్థన చేసి పోరాడాలి. అది దేవుని యొక్క లక్షణాలు. ఎందుకు చెప్తున్నాడు? సంవత్సరాంతం వరకు ఆయన కన్ను దృష్టి ఏంటంటే ఆయన బిడ్డలో మనమందరూ కూడా, ఆయన కుమారులు కుమార్తెలు మనమందరూ కూడా. ఈరోజు చెప్పగలుగుతున్నాం దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో మనల్ని ఆదరిస్తాడు కదండి. ఆయన మాట వింటే, ఆయన వాక్యం వింటే కదండి, ఆదరించేవాడు నేనున్నానంటాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎంతగానో మనల్ని ప్రేమించే దేవుడు కదండి. ఇంకో మాట ఉంది దేవుని పిల్లరా, ద్వితీయోపదేశ కాండంలో కూడా 28వ అధ్యాయం 4వ వచనం కూడా ఉంది. 28వ అధ్యాయము 4వ వచనం, అందులో మనకందరూ తెలిసిన విషయాలు ఇవి, కానీ మనం అవలంబించుకోము, మనము సరి చేసుకోవాలి మనం దేవుని దగ్గర. చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుడెద్దులు, నీ గొర్రె మేకల మందలను దీవించబడతారట. నీ బిడ్డలు కూడా దీవించబడతారట. యేసు ప్రభువారు హెచ్చరిస్తున్నాడు. నువ్వు దీవించబడాలి, సంవత్సరాంతా కూడా దీవిస్తూనే ఉంటున్నాడు యేసు ప్రభువారు. మనము ఏం చేస్తున్నామంటే అది పొందుకులో పోతున్నాం, ఆ ఆశీర్వాదాలు మనలో రాలేకపోతున్నాయి. ఎందుకు రాలేకపోతాయంటే మనలో కనుక లోబడే మనస్తత్వం లేదు. లోబడి ఉండాలి ప్రభువుకి. ఎప్పుడైతే నీ హృదయాన్ని కదిలించబడుతుందో, ఎప్పుడైతే నీ హృదయాన్ని ఇంకాను దేవుని సన్నిధికి దగ్గరగా ఏర్పడుతుందో, అప్పుడే అనేక కుటుంబంలో మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు మనకిచ్చిన వాక్యది. హల్లెలూయా. ఎంతవరకు మనము దేవుని సన్నిధిలో నిలకడగా ఉంటున్నామో, ఎంతవరకు దేవుని వాక్యాన్ని మరి ఇతరులు పంచుతున్నామో కదండి. వాక్యాన్ని చూసుకుని వాక్యం చదువుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం, కానీ నువ్వు దేవుడు ఏమి చెప్పాడు, దాసులు గారు ఏమి చెప్పాడు, ఏమి విన్నావు, నీ ఇంట్లో చేసిన కార్యాలేంటి ఇతరులు చెప్పేవారుగా మనం ఉండాలి. దేవుని సువార్త అంటే అది, దేవుని సువార్త కదండి. సువార్త అనేది ప్రజలకు తెలియపరిచిన మాట. ఇది దేవుని యొక్క నీతి కార్యాలు, దేవుని యొక్క గొప్ప కార్యాలు చేసేది కాబట్టి ఈ శుభవార్త అందరికి కూడా తెలియపరిచే వారిగా మనం ఉండాలి. సంవత్సరాంతా కూడా, సంవత్సరాన్ని దయ కిరీటిస్తున్నాడు, సంవత్సరాంతా కూడా నేను కాపాడుతున్నాడు. నీ కనుదృష్టి ఆయన మీద, నీ బిడ్డల మీద ఉంటుంది కాబట్టి నీ కాచివేళ ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు 1 కొరింథీ పత్రికలో ఒక మాట ఉందంట. 1 కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు ఏంటంటే, 1 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయము 7వ వచనం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే, మీరు పులుపొండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయండి. పాతది గతించి పాపాన్ని విడిచిపెట్టండి. పులిపిండి కనుక దేవుడు చెప్పినట్టు కదా, మీరు పులిపిండి లేనివారు మంచిదే గనుక క్రొత్త ముద్ద అవుటకే, మీరు పులిపిండిని లేని వారి క్రొత్త ముద్ద అవుటకే ఆ పాత ముద్ద అయిన పులిపిండిని తీసిపారేయండి. పాతని తీసిపేరేయండి, పాపాన్ని తీసిపేరేయండి, తీసిపేయండి, బయటికి తీసిపారేయమంటున్నాడు ప్రభువారు. పాతది ఉంచుకుంటే కొత్తది ఎలాగవుతావు? నువ్వు అవ్వలేవు కదా. నీలోని పాపమంతా పోతే కొత్తది అవుతుంది, నీ జీవితం కొత్తగా ఉంటది, నీ యొక్క ఆత్మలో నడుచుకునే వారు కొత్తగా అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీలో పులిపిండి ఉండకూడదు. చూడండి కదండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, పులుసుగా పులిస్తే ఆ పిండి నువ్వు తినగలదువా? పులిపిండి తినగలదువా? తినలేవు, బయట పరస్తా కదా. అలాగే నీ జీవితం కూడా పులిపోయిన పాపాన్ని తీసివేయాలి బయటికి. నీ జీవితంలో ఉండకూడదు, అది పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. కిందకి ఒక మాట అన్నాడు కదా, ఏమిటంటే అంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనా
దుర్మార్గత దుష్టత్వలను పులిపెడుతోనైనను రాకుండా నిస్సపక్షమును సత్యమునను పులి అని రొట్టెతో పండుగ. హల్లెలూయా. కనుక మనము పులిని పిండి ఉండకుండా పరిశుద్ధమైన పిండి కావాలి. పరిశుద్ధంగా ఉండే మనం చూడండి, మనం మంచిగా ఎప్పుడైతే మనము జీవితంలో కలిగి ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప మార్పు చేస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనతోనూ మన కుటుంబాన్ని ఎంతగానో మనం ఆదరిస్తున్నాడు, ఎంతగానో తప్పిస్తున్నాడు, అపాయం నుంచి తప్పిస్తున్నాడు, బాధల నుంచి తప్పిస్తున్నాడు, శ్రమల నుండి తప్పిస్తున్నాడు. కనుక మనము నూతన పరిచవారిగా ఉన్నాం కాబట్టి నూతన క్రియలు నూతన సంవత్సరం కుటుంబంలో జరుగునుగాక, ఆశీర్వదించబడునుగాక. గమనించండి ప్రియమైన దేని బిడ్డలారా, వాక్యాన్ని తర్వాత మనము జాగ్రత్తగా మనము ప్రభు తట్టు తిరగాలి, వాక్యంతో వెంబడించాలి. పులిని పిండితో కాకుండా కొత్తగా ఆ పిండిని మీరు ఆ ముద్ద అవుటకే అది పాతద పారేస్తారు కాబట్టి ఈ కొత్తది నూతనమైన నీవు జీవితంలో గొప్ప చేర్చుకుంటే గొప్ప మార్పు నీలో వస్తుంది. అప్పుడు దేవుడు నీతోనూ సావాసం ఉంటాడు, సావాసం కలిగి ఉంటాడు. ప్రియమైన యేసు ప్రభు వారు చెప్పిన మాటలే ప్రియమైన సంగమా మనం వినాలి, గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడి ఈ మాటలు మన వెనుకలో ఉండుగాక. ఆమేన్.
జీవించడానికి